తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు స్వయంగా హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని విచారణాధికారులు ఆయనకు తెలియజేశారు. పోలీసుల నోట ఈ మాట వినగానే హరీష్ రావు ఒక్కసారిగా నివ్వెరపోయారు. సుమారు 7 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు హరీష్ రావును సుదీర్ఘంగా గ్రిల్ చేశారు. తనతో పాటు తన స్నేహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటినీ హరీష్ రావు ఒక పేపర్ మీద రాసుకోవడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో సొంత పార్టీ ముఖ్య నేతలపైనే నిఘా పర్వం కొనసాగిందన్న వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఊహించని మలుపు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. నేను ఆల్రెడీ 160 సిఆర్పిసి నోటీసు కింద మాజీ మంత్రి అయినట్టు హరీష్ రావును కూడా విచారించడం, తన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయమని, తనకు మొత్తం కొన్ని సిట్టు అధికారులు ఎవరైతే కొన్ని నిజాలు చెప్పడంతోనే అవక్కైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తనకు సంబంధించినటువంటి 2018 సంవత్సరంలోనే హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా గురైందని కూడా పోలీసులు చెప్పడంతోనే నమ్మలేకపోయినటువంటి షాక్ బయటపడేది. ఎందుకంటే తను కూడా నమ్మలేదు. అంటే మీరు కావాలని చెప్తున్నారు అని తన ఎదురుగా ప్రశ్నించినటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి పలానా సమయంలో ఎప్పుడు జరిగిందని వాళ్ళని అడగడంతో వాళ్ళు ఫలానా సమయంలో మీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మీకు ఇట్లా అనుమానం వచ్చిందా అని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారి కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది లోపల. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ హరీష్ రావు ఇచ్చినటువంటి ప్రశ్నలకు ఏదైతుందో అసలు ఎవరికి అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నది చెప్పినటువంటి నిజాలు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే కూడా గతంలో 2018 ముందు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ప్రధానమైన ఛార్జ్ జరిగింది. 2023 కూడా ప్రధానంగా ఉప ఎన్నికలు కానివ్వండి, బయలకు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే కోణంలో చూస్తే అపోజిషన్ పార్టీలు ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీతో సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా అది జరుగుతున్న నేపథ్యంలోనే హరీష్ రావుకు సంబంధించిన 2018లోనే హరీష్ రావుతో పాటు తన కుటుంబ సభ్యులు కానివ్వండి, తనతో పాటు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతున్నారో వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా సిట్టు అధికారులు చెప్పడంతోనే ఒకసారి షాక్ గురయ్యారు. తనకు సంబంధించిన ఫోన్ నెంబర్లు కూడా ఆ సిట్టు అధికారులు, అంటే సిట్టు అధికారుల దగ్గర ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఎవరైతే బాధితులను కూడా పిలిచి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. నిన్న జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డులో కూడా 160 సిఆర్పిసి ఇచ్చినటువంటి నోటీసులో కూడా తను హరీష్ రావు 11 గంటలకు రావడంతో 5 గంటల పాటు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు జరిగింది మరి కూడా అడిగినప్పటికీ కూడా హరీష్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా సిట్ అధికారులు చెప్పడంతో కూడా పరిస్థితి ఎక్కడ దారి తీస్తున్నా కూడా తెలియదు. మొత్తం చాలా మంది కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు కూడా, అది ఒక్కొక్కరు కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.